ఎంతమంది ఎంత వ్యతిరేకించినా దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 తిమోతి 2వ అధ్యాయం 18-19 వచనాలు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయారు. ఇవాళ పునరుద్ధానము గురించి కాదు కానీ వేరే విషయాలు చెప్పి చాలామంది సత్యము నుండి తప్పిపోయారు. ఎలా తప్పిపోతేనేమి, తప్పైతే తప్పిపోయారు. సత్యము విషయమై కొందరు తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అలా చెరుపుచున్నప్పటికీ అయినను దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని స్థిరమైన పునాది అట్టాగే ఉంది. నా గ్రంథాలలో నేను చెప్పిన సంగతులు ఎంత స్థిరమైనవంటే రేపు నేనే తొలగిపోయినా మీరు తొలగిపోరు. అయ్యగారు మీరు ఒకప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెబుతున్నారు, కానీ బైబిల్లోని వాక్యాలు మాత్రం మారలేదు. బైబిల్లోని వాక్యాలు మారలేదు. రేపు నేను చెప్పాను అనుకో, బ్రదర్ ఒకప్పుడు ఇలాగ అనుకున్నాను, కానీ సంఘం శ్రమల కాలంలో ఉండదండి, ముందే ఎత్తబడుతుంది అని నాకు బయలుపరచబడింది. నా కళ్ళు తెరుచుకున్న ఇంతమంది మరి మహా పండితులు చెప్తున్నారు. మరి అది కూడా వాళ్ళు తెలుగులో కాదు, ఇంగ్లీష్లో చెప్తున్నారు. మూలవాక్యాలు మూల భాషలో నుండి చెప్తున్నారు. కాబట్టి నాకు అర్థమైంది బ్రదర్, సంఘం శ్రమల కాలంలో ఇక్కడ ఉండదు, ముందే ఎత్తబడుతుంది అని నేనంటే మీరు ఒప్పుకుంటారా? అవునయ్య గారు, మీరు ఇప్పుడు తొలగిపోతున్నారు మీరు, కానీ బైబిల్లోని మాట కడబూరం రోగినప్పుడు మనం ఎత్తబడతామనేది బైబిల్లో స్థిరంగా ఉంది. కడబూరం రోగినప్పుడు ఎత్తబడే సంఘంలో అబద్ధ క్రీస్తు చంపిన హతసాక్షులు కూడా ఉంటారనే వాక్యం బైబిల్లో స్థిరంగా ఉంది. నువ్వు డబ్బులకు ఆశించి తొలగిపోయావో, వాళ్ళ బెదిరింపులకు లొంగిపోయి తొలగిపోయావో, అయ్యగారు మీరే చెడిపోయినా సరే ఏ వాక్యాధారాలను బట్టి మేము మిడ్ ట్రిబ్యులేషన్ నమ్మామో ఆ వాక్యాధారాలు మాత్రం తొలగిపోలేదు. నేనే తొలగిపోయిన బైబిల్లోని వాక్యాలైతే స్థిరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత పటిష్టమైనటువంటి పునాది ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క పునాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అంటారు, నేను పొద్దున నా స్టాండ్ మారిస్తే ఏంటి డాడీ ముసలోడు పోయి నీకు మైండ్ పోయింది ఏంటి? మొన్నటిదాకా ఒకటి చెప్పి ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా. చెప్తే చెప్పావులే, మరి ముందు నమ్ముకున్న వాక్యాలు ఏం చేద్దాం? ముందు చెప్పుకున్న లేఖనాధారాలు ఎటుపోతాయి? బైబిల్ కూడా మారుద్దామా? తప్పుదిద్దుకో నువ్వు అని దమ్ము రోషము సత్యము కొరకు కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఓఫిరిస్టులు. దేవునికి స్తోత్రం కలుగును గాక.